శూన్యాయితం జగత్సర్వం గోవింద విరహేననే కృష్ణుణ్ణి వదిలి వెళ్ళిపోవాలా అనేటువంటి ఆలోచన ఆమె తట్టుకోలేక ప్రాణాలు వదిలేసిందంట. ప్రాణం వదిలేసిందంట. కృష్ణుణ్ణి వదిలి వెళ్ళాలా అనేటువంటి ఆలోచన తట్టుకోలేక ప్రాణం వదిలేసింది. అంటే ఎంత కృష్ణుని పట్ల ఆకర్షణ ఆకర్షణ ఆకర్షణ. ఒక రాజు ఒక ఆయన ఉన్నాడంట. ఆయన కృష్ణుని కోసం కఠోరమైన తపస్సు చేశాడంట. కృష్ణుడు ప్రత్యక్షమయ్యాడు. కృష్ణుడిని దర్శించిన తర్వాత చాలా తన్మయత్వం చెందాడంట. తన్మయత్వం చెందాడు. ఏం కావాలి నీకంటే ఆయన అన్నాడు, నాకు పిల్ల పాపలు ఎవరు లేదు స్వామి, మీ అనుగ్రహం వల్ల అన్నీ ఉన్నాయి, నాకు చిన్న కోరిక ఉందయ్యా, అది తీర్చండి అన్న. ఏంటన్నా? నా ప్రజలే నా బిడ్డలుగా భావిస్తాను, నా ప్రజలందరికీ మీ దర్శన భాగ్యం కలిగించండి, అంతకు మించి నేను కోరుకునేదేం లేదు అన్నాడు. కృష్ణుడు అన్నాడు, నన్ను దర్శించడం అంత సులభం కాదు నాయన అంటే, లేదండి, కొంచెం దర్శన భాగ్యం కలిగించండి నా ప్రజలకన్నాడు. సరే, రేపు ఫలానా కొండ మీద నేను ఉంటాను, నీ ప్రజలందరినీ తీసుకుని రా, దర్శనం ఇస్తానన్నాడు. దర్శనం ఇస్తానన్నాడు. అంటే ఈ ప్రజలందరినీ తీసుకొని ఆయన రాజు బయలుదేరాడు. వీళ్ళు వెళ్తా ఉంటే రాగి నాణేల వర్షం పడిందంట. పడితే ఒక 25% ప్రజలు అవి ఏరుకుంటా అక్కడ ఆగిపోయారు. రాజు అన్నాడు, ఇవి ఏరుకుంటా కూర్చుంటా ఎట్లాగా, అక్కడ స్వామి మన కోసం వేచి ఉంటాడు, వచ్చేయండి అంటే, మీరు వెళ్ళండి, స్వామి కావాలంటే చలవంత చూస్తాము, ఈ రాగినాలు మళ్ళీ మనం తిరిగి వచ్చేదాకా ఉంటాయో ఉండవు అన్నాడంట. కొంచెం దూరం వెళ్ళేసరికి వెండి నాణాల వర్షం పడిందంట. ఆడ కొంతమంది ఆగిపోయారు, ఇంకో 25%. ఈ రాజు చెప్పాడు, స్వామి దర్శనం అయ్యా, రండి రండి అంటే, దర్శనం మళ్ళీ చూసుకోవచ్చు, మళ్ళీ వచ్చేదాకా వెండి నాణ్యాలు ఉంటాయో ఉండవు అని చెప్పి కొంతమంది ఆగిపోయారు. ఇంకొంచెం దూరం వెళ్ళిన తర్వాత బంగారు నాణ్యాలు పడ్డాయంట. ఇంకొక 25% ఆగిపోయారు. రాజు ఎంత చెప్పినా కానీ వాళ్ళు కదలట్లేదు. ఇంకొంచెం దూరం వెళ్ళిన తర్వాత వజ్రాల వాన పడిందంట. రాణిగారు కూడా ఆగిపోయారు. రాజు అంటున్నాడు, ఏయ్ భగవద్ దర్శనం, ఈ వజ్రాలు ఏంటన్నాడు. ఆమె ఆ వజ్రాలు చూసి ఆమె చీర కొంగులో మూట వేసుకునేదానికి ఆ వజ్రాలన్నీ ఆ చీర కొంగు అట్ట పరిచి దాంట్లో వేసుకుంటుందంట. వాటిని ఎత్తబోతూ ఉంటే వివస్త్ర అయిపోతుందంట. అంటే శరీరం మీద బట్ట కూడా ఊడిపోతూ ఉందంట. అయినా లెక్క చేయకుండా వాటిని మూట కట్టుకుంటుంది, కానీ భగవద్ దర్శనానికి మాత్రం ససేమిరా నేను రానిందంట. లాస్ట్కి ఒక్కడే చేతులు పిచ్చుకుంటూ వెళ్ళాడు రాజు. స్వామి అక్కడ నిలబడి ఉన్నాడు. ఏరయ్యా నీ ప్రజలు అన్నాడు. ఏరయ్యా నీ ప్రజలు అన్నాడు. స్వామి, నేనేదో అనుకున్నాను కానీ వాళ్ళ మీద మీ ఆశీస్సులు కల్పించాలని అర్థమైందయ్యా. అది అంత సామాన్యం కాదు. మీ అనుగ్రహం పొందాలంటే ఇక్కడ మీరే కావాలా అన్న భావన ఉన్నవాడికే మీరు లభిస్తారు, కానీ ఇవన్నీ జంజాటాలు పెట్టుకున్న వాడికి మీరు దొరకరయ్యా అని చెప్పాడు. అట్లాగా ఆ బ్రాహ్మణ పత్నులు భగవంతుడికి దూరం అవ్వాలా అన్న ఆలోచన ఒక వృద్ధ బ్రాహ్మణ పత్నిలో ఆమె తట్టుకోలేక ప్రాణమే వదిలేసింది. అప్పుడు కృష్ణుడితో ఈ మిగిలిన వారు అన్నారు, మమ్మల్ని ఇంటికి రావద్దన్నారు కదా స్వామి, ఎట్లా ఉంటుందో ఏంటో అంటే, మీరు వెళ్ళండి, నాకు సేవ చేశారు కదా, మీరు వెళ్ళండి. తిరిగి వెళ్తే ఈ బ్రాహ్మణులందరూ కూడా మంగళహారతులు ఇస్తున్నారంట భార్యలకు. ఎంత అదృష్టవంతులు మీరు! అజ్ఞానంలో అంత గొప్ప సేవ దొరికితే దాన్ని మేము తిరస్కరించాము, మీరెంత భాగ్యవంతులు, మీరెంత భాగ్యవంతులని భార్యలకు హారతిచ్చి మరీ గృహాల్లోకి ఆహ్వానించారంట. సో అందువల్ల మనం ఏంటి అంటే
ఆ కృష్ణుని యొక్క పాద పద్మముల పట్ల ఆకర్షణ పెంపొందించుకోవాలి. మరి ఆ ఆకర్షణ కలగాలంటే ప్రభుపాదులు వారు ఒకటే చెప్పారు, మనకిప్పుడు కలగట్లేదు. కారణం ఏంటి? పచ్చకామెరలో ఉన్నటువంటి వ్యక్తికి చెరకు రసం చేదుగా ఉంటుంది. వాడు పక్కనోడు చాలా తీగుందండి చెరుకు రసం అంటాడు, వాడు అంటాడు చేదుగా ఉంది అంటాడు. ఎందువల్ల? వాడికి రోగం ఉంది. అందుకనే మన ఆచార్యులందరూ చెప్తున్నారు, మధురం మధురం వేణు మధురం వాణి మధురం నయనం మధురం మధురాధిపతే మధురం మధురం అని ఆచార్యులందరూ చెప్తున్నారు. మనం ఏమంటున్నాం అంటే చేదు చేదు వాణి చేదు, ఆయన రూపం చేదు, ప్రవచనం చేదు, సేవ చేదు అంటున్నాం. మనం అన్నీ చేదే మనకు. ఎందువల్ల? మనకు పచ్చకామెరలు ఉన్నాయి, భవరోగం ఉంది మనకు, అందుకని మనకు అన్నీ చేదుగా ఉన్నాయి. భగవత్ సేవ అంతా చేదుగా ఉంది. కానీ ఆచార్యులు మధురం మధురం మధురాధిపతే మధురం మధురం, వాళ్ళకన్నీ మధురంగా ఉంది. ఎక్కడ? ప్రభుపాదులు వారి దగ్గరికి ఒక భక్తుడు వచ్చి అడుగుతాడు, ప్రభుపాద్ భాగవతం ఏది, ఏ క్యాంటో ఎక్కడ మాధుర్యంగా ఉంటుందంట. అప్పుడు ప్రభుపాదులు వారు చెప్తారు, నాయనా స్వీట్ క్యాండీ తీసుకో, మొదట్లో కొరకు, మధ్యలో కొరకు, చివరి కొరకు, ఎక్కడ కొరికినా తీగనే ఉంటుంది. భాగవతం కూడా అంతే అన్నాడు. ఎక్కడ కొరికినా తీగనే ఉంటుంది స్వీట్ క్యాండీ. అది మధ్యలో ఒక టేస్ట్ అది కాదు, స్వీట్ క్యాండీ ఫుల్ ఎక్కడ కొరికినా అంతే. అదే రకంగా భాగవతం ఎక్కడైనా మధురంగా ఉంటుంది. భగవద్భక్తి ఏ అంశమైనా మధురమే, అది సేవ అయినా ఏదైనా కానీ మధురమే. మనకు ఆ మాధుర్యం ఆస్వాదించలేకపోతున్నాం. కారణం ఏంటి అంటే, ఎట్లా పచ్చకామెర్ల వల్ల చెరుకు రసం చేదుగా ఉంటుందో అది రుచి పోయింది లేదు. అదే రకంగా భావరోగానికి గురి అయి ఉండడం వల్ల మనలో కూడా ఆ మాధుర్యాన్ని భక్తిలో ఆస్వాదించలేకుండా ఉన్నాం. మరి భవరోగానికి ఔషధం ఏంటి? భవరోగానికి ఔషధం ఏంటి? చెరకు రసం చేదుగా ఉన్న కామెర్లు ఉండేవాడు దాన్ని తాగుతూ ఉంటే ఆ రోగం తగ్గే కొద్దీ చెరకు రసం రుచి పెరుగుతుంది. అదే రకంగా భక్తి మనకు చేదులాగా ఉన్నా కానీ ఆ భక్తి చేస్తూ పోతూ ఉంటే మన భవరోగం పోయే కొద్దీ ఆ భక్తిలో మాధుర్యం పెరుగుతుంది. అప్పుడు మనం కూడా చేదు చేదు అనం, మధురం మధురం అంటాం మనం కూడా. ఎప్పుడు? మనలో భవరోగం పోయినప్పుడు. అందుకని ఈ యొక్క శ్లోకంలో భాష్యంలో చెప్పినట్టు ఈ జన్మ ఉపయోగం ఏముంది? ఆ భగవత్ సేవలో ఈ యొక్క జీవితం అర్పితం కాకపోతే ఉపయోగం ఏముంది అని చెప్పి మనం కూడా తప్పించి లేదు, నేను పొందాలా ఆ రుచిని పొందాలి. ఆ రుచి కూడా ఒక్కోసారి మనం కోల్పోతాం. కారణం ఏంటి అంటే, కొన్ని అపరాధ భావనల వల్ల, వినకూడనివి వినడం వల్ల, లేకపోతే అసత్ సాంగత్యం వల్ల, వీటన్నిటి వల్ల రుచిని కోల్పోతాం. అది కోల్పోకుండా జాగ్రత్తలు పడడానికి మనం ప్రయత్నించాలా. అందుకనే రూప గోస్వామి వీళ్ళందరూ కూడా గ్రంథాలు రాశారు, ఉపదేశామృతం, భక్తి రసామృతం. దాంట్లో నువ్వు ఏం జాగ్రత్తలు తీసుకుంటే నీ భక్తిలో రుచి కోల్పోకుండా ఉంటావు అనేటువంటి విషయాలు దాంట్లో ఉన్నాయి. అందుకని ఖచ్చితంగా భక్తిలో ఉన్నతిని సాధించాలంటే ఖచ్చితంగా ఉపదేశామృతం, భక్తి రసామృతం ఇవన్నీ చదవాలి. ఆ చదివి దాంట్లో ఉన్నది మనం పాటించినప్పుడు ఖచ్చితంగా భక్తి మార్గంలో ఉత్తీర్ణులయ్యేటువంటి అవకాశం ఉంది. స్కూల్కి అందరు వెళ్తారు, అందరూ పాస్ అయ్యేది గ్యారంటీ లేదు. మనం కూడా చూడొచ్చు, ఎంతమంది ప్రభుపాదులు వారు ఒక లెక్చర్లో చెప్తారు, ఆయారాం గయారాం. మన కళ్ళ ముందు ఎంతమంది వచ్చారు భక్తిలోకి, ఎంతమంది వెళ్ళిపోయారు. సో అందువల్ల మనం చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఆయారాంలో ఉండాలా, గయారాంలో ఉండకూడదు. మనం ఆ జాగ్రత్తలు తీసుకోవాలి మరి దానికి. అందుకని జాగ్రత్తగా మనం వీటన్నిటిని కూడా అనుసరిస్తూ ఆచార్యుల కరుణతోటి భక్తి సైన్స్ ఇచ్చారు. భక్తి సైన్స్ అదేంటి అంటే ఉపదేశామృతం, భక్తి రసామృతంలో
ఈ భక్తిలో మెలకువలన్నీ కూడా దాంట్లో వాళ్ళు ఉపదేశించారు. దాన్ని మనం చదివి దాన్ని అనుసరిస్తే మనకు కూడా ఆ కృష్ణుని పట్ల చంచలత్వం లేనటువంటి స్థిరమైనటువంటి భక్తి కలిగి మన జన్మను సార్థకం చేసుకునేదానికి అవకాశం ఉంటుందన్నమాట. సో అందువల్ల ఆ స్థిరమైనటువంటి భక్తి అది ముఖ్యమైనటువంటి అంశం. కన్సిస్టెన్సీ, స్థిరంగా ఉండాలి. ఇప్పుడు రన్నింగ్ రేస్ ప్రాక్టీస్ చేసేవాడు కూడా 10 రోజులు బాగా పరిగెత్తి ప్రాక్టీస్ చేశాడు, ఒక వారం రోజులు రెస్ట్ తీసుకున్నాడు, మళ్ళీ మొదలు పెడితే ఎట్టుంటుంది? స్పీడ్ ఉండదు, ఈ కండరాలన్నీ బిగుసుకొని పోతాయి వాడికి, మళ్ళా ప్రాక్టీస్ చేయాలి. సో భక్తిలో కూడా మనం ఏంటి అంటే ఆ కన్సిస్టెన్సీ, స్థిరమైనటువంటి సాధన, స్థిరమైనటువంటి శ్రవణము, ఇవన్నీ లేకపోతే ఏమవుతుందంటే అలసత్వం వస్తుంది, స్పీడ్ తగ్గిపోతుంది. సమయం లేదే స్పీడ్ తగ్గితే. ఇప్పుడు మనం ఒక 1000 కిలోమీటర్లు ప్రయాణం చేసి వెళ్ళాలనుకున్నప్పుడు ఒక టార్గెట్, మనకి ఎంత టైం ఉంది, ఆ టైంలో ఎట్లా వెళ్ళాలి, చేరుకోవాలా, ఆ ప్లానింగ్ కరెక్ట్గా ఉండాలి. మనం అన్నిటికన్నా కూడా పరమోత్కృష్టమైనటువంటి ధామం గోలోక ధామం, అవునా కాదా? అన్నిటికన్నా దూరం అది. మరి అంత దూరం దగ్గర చేరుకోవాలా అంటే మనం ఇక్కడ ప్రభు నేను కుందేలు కాదు ప్రభు తాబేలు అని చెప్పి అడుగులేస్తే కుదరదు. మనం కుందేలు జింకలాగా ఉండాలా, పరిగెత్తాలి ఇక్కడ. ఎందువల్ల అంటే మనం చేరుకోవాలనుకున్నటువంటి గమ్యం గోలోక ధామం చాలా దూరంలో ఉంది. ఇప్పుడు మనం ఏదో దానవాయిపేటకో లేకపోతే ఇంకో దగ్గరకో ఎన్నిస్పేటకో పోవాలంటే ఏదో వెళ్ళొచ్చు. ఎక్కడో దూర ప్రయాణం ఉన్నప్పుడు దానికి తగ్గ స్పీడ్ ఉండాలా, అవునా కాదా? సో అట్లాగే ఈ యొక్క గోలోక ధామానికి వెళ్ళాలన్నటువంటి టార్గెట్ ఉన్నప్పుడు మనం కొంచెం వేగంగా ప్రయాణించాలా భక్తిలో. సో అందుకని ఇక్కడ ఈ గోపికలు అంటూ ఉన్నారు, జింకలు, మగ జింకలు, ఆడ జింకలు రెండు కలిపి ఉత్సాహంగా భగవంతుడి దగ్గరికి వెళ్తున్నాయి, కానీ మన మగవాళ్ళు ఏంటి అసూయ చెందుతారు కృష్ణుడు అంటే అని చెప్పి వాళ్ళు అంటున్నారు. వాళ్ళు చివరిగా ఏంటి అంటే ప్రభుపాదులు వారు చెప్తున్నారు, ఈ జన్మ ఉపయోగం ఏముంది భగవత్ సేవలో వినియోగింపబడకపోతే అని చెప్పి అంటున్నారు. సో అందువల్ల మనం యొక్క తీవ్రతతోటి భక్తిలో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నాయా, డౌట్స్?